రాహు వల్ల ఈ రాశులకు శత్రువుల నుండి విముక్తి. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు గురువుగారిని మనకి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మే 18న రాహు కేతులు తమ రాశి చక్రాల నుండి మార్చుకుంటారు. ముఖ్యంగా రాహు మీనరాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల మేషరాశి వారికి ఆర్థికంగా లాభాలు లభిస్తాయి. వృత్తి పురోభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. బాధాకరమైన సమయాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే శుభకార్యాలలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. శత్రు భయం నుండి విముక్తి పొందుతారు. అలాగే మిథున రాశి వారికి రాహు కేతు సంచారం గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ధనలాభం ఉంటుంది. ప్రతి పనులను విజయం సాధిస్తారు. కొత్త బాధ్యతలను పొందుతారు. చికాకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. శత్రువులపై విజయాలను సాధిస్తారు. ఇక సింహరాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో పురోభివృద్ధి, కొత్త అవకాశాలను లభిస్తాయి. సంపద పెరుగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన క్షణాలను గడుపుతారు. సింహరాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఒత్తిడిని తగ్గించుకుంటారు. రుణభారం తగ్గుతుంది. అలాగే మకర రాశి. ఈ రాశి వారికి చాలా కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారం లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో సుఖశాంతుల వాతావరణం ఉంటుంది. ఆలోచనాత్మక పెట్టుబడులు పెట్టి లాభాలను సాధిస్తారు. ముఖ్యంగా శత్రువుల నుంచి ఏ బెంగ, ఏ భయం ఉండదు.